ఓం శాంతి. ఈరోజు ప్రకాశ్మణి దాది స్మృతి దివస్ సందర్భంగా మోహిని బెహన్ ద్వారా భోగ్ సందేశాన్ని విన్నాము. మీ అందరి ప్రేమతో కూడిన ప్రియ స్మృతులను తీసుకుని బాబా వద్దకు వతనానికి చేరుకున్నాను. ఈరోజు వతనంలో ప్రపంచ నలుమూలల నుండి బాబా మరియు దాది వద్దకు దృష్టి తీసుకోవటానికి చేరుకున్నారు. దాదీజీ కూడా అక్కడ బాబాతో ఉన్నారు మరియు ఆదిరత్నాలు సీనియర్ బ్రదర్స్ కూడా అక్కడ హాజరై ఉన్నారు. అందరూ దాది బాబా చుట్టూ నిలబడి ఉన్నారు. అలాగే మనమందరం కూడా ఒక గ్లోబ్ లాగా దాది చేతిలో ఉన్నట్లు అనుభవం అయ్యింది. కొన్ని క్షణాలు బాబా ప్రేమతో నిండిన దృష్టి ఇచ్చారు. నేనన్నాను, బాబా ఈరోజు అందరూ ప్రేమలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు మరియు దాదీజీని కేవలం ప్రేమతో కాకుండా ఆమె గుణాలను కూడా స్మరిస్తూ ఉన్నారు. అందరి హృదయంలోనూ ఇది ఉంది, మేము కూడా దాదీలా బాబా యొక్క రైట్ హ్యాండ్గా అవ్వాలి అని. అప్పుడు బాబా తన చేతితో అందరికీ వరదానాన్ని ఇచ్చారు. దాది బ్రహ్మ బాబాను బాప్ దాదాను పూర్తిగా ఫాలో చేసినట్లుగా బాబా ఇచ్చిన ప్రతి సంకేతము, యజ్ఞానికి సంబంధించిన ప్రతి ఆజ్ఞను బ్రహ్మ బాబా ద్వారా లభించింది. దాది దాన్ని ప్రాక్టికల్లోకి తీసుకువచ్చారు. దాది కూడా బాబాలాగా విశ్వపితగా అయి ఉన్నారు. దాదీకి కూడా ప్రపంచంలోని అందరి ఆత్మల పట్ల అపారమైన ప్రేమ ఉంది. ఆ తర్వాత నేను బాబాతో ఇలా అన్నాను, బాబా మీరు భోగ్ని స్వీకరించండి అని. అప్పుడు బాబా భోగ్ని స్వీకరించారు. దాదీతో కూడా ఇలా అన్నారు, చూడండి మీకోసం ఎంత ప్రేమతో భోజనాన్ని సిద్ధం చేశారో, ఇది అంతా మీకోసమే వచ్చింది అని దాది బాబాతో అన్నారు. అప్పుడు బాబా దాది ఇద్దరూ ఒకరితో ఒకరు మధురంగా మాట్లాడుతున్నట్లు అనుభవం అయింది. బాబా అన్నారు, దాది చూడండి మీకోసం ఎంతో ప్రేమతో భోగ్ వచ్చింది అని. అనంతరం అందరూ కలిసి భోగ్ని స్వీకరించారు. ఆ తర్వాత బాబా దాదీతో ఇలా అన్నారు, అందరూ నిన్ను గుర్తు చేసుకుంటున్నారు అని. అప్పుడు దాది కళ్ళల్లో కన్నీళ్లు వచ్చినట్లు అనిపించింది. నేను కూడా మీ అందరినీ చాలా మిస్ అవుతున్నాను అని దాది సమాధానం ఇచ్చారు. నేను ఇలా అన్నాను, మేము కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాము అని, మేము కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము అని. దాది ఇలా సమాధానం ఇచ్చారు, చూడండి విశేషమైన సమయం అప్పుడు మనందరం కలిసి ఉంటాము. అప్పుడు పూర్వజులు కూడా హాజరై ఉంటారు. అంటే దాది ఆదిరత్నాల గురించి ఇలా అన్నారు. ఆ తర్వాత బాబా దాది ఇలా అన్నారు, చూడండి ఈ సమయంలో దాది యొక్క ఒకే ఒక కోరిక ఉంది. అది ఏమిటి అంటే అందరూ ప్రేమ సూత్రంలో బంధింపబడి ఉండాలి అని. ఆ తర్వాత బాబా ఇలా అన్నారు, చూడండి ఈ సమయంలో దాది యొక్క ఒకే ఒక కోరిక ఉంది. అది ఏమిటి అంటే అందరూ ప్రేమ సూత్రంలో బంధింపబడి ఉండాలి అని. ఎప్పుడు ఏ విభేదం లేకుండా ఉండాలి. మనమందరం ప్రపంచవ్యాప్తంగా ఉంటాము. బాబాతో పాటు పిల్లలు కూడా విశేషమైన ఆత్మలు. మనలో ఎలాంటి వ్యతిరేకత విభేదము ఉండకూడదు అని. దాది ఇలా అన్నారు, నేను చూడదలుచుకుంటుంది ఏమిటి అంటే ప్రతి పురుషార్థి కూడా నిర్భయంగా ఉండాలి. మన యజ్ఞం కూడా నిర్విఘ్నంగా కొనసాగాలి. అందరూ ఈ లక్ష్యాన్ని కూడా పెట్టుకోవాలి. మనం బాబా యొక్క రైట్ హ్యాండ్గా ఉండాలి. అందరూ యోగులుగానే కాకుండా సంపూర్ణ సహయోగులుగా కూడా ఉండాలి. దాది మళ్ళీ ఇలా అన్నారు, చూడండి స్మృతి మరియు ప్రేమ ఎప్పుడూ ఉంటాయి. మీరు కూడా స్మరించుకుంటారు, దాది కూడా స్మరించుకుంటారు. అప్పుడు నేను ఇలా అన్నాను, బాబా మేము ఎప్పుడైనా వతనానికి భోగ్ పెట్టడానికి వస్తే అందరూ ఇదే అంటారు, బాబాని అడగండి దాది ఎక్కడ ఉన్నారు అని. అప్పుడు బాబా ఇలా సమాధానం ఇచ్చారు, దాది ఇక్కడే ఉంది, ఇంకెక్కడ ఉంది? అప్పుడు నేను నవ్వాను. దాది కూడా అన్నారు, మేమందరం పూర్వజులు మీతోనే ఉన్నాము అని. అప్పుడు నేను చూస్తూ దాదీని ఇలా అన్నాను, అవును ఇది నిజమే.
అప్పుడు దాది ఇలా అన్నారు, ఎల్లప్పుడూ ఇలా చెప్పాలి, మా పూర్వజులు మాతోనే ఉన్నారు. ఎప్పుడు నోటి ద్వారా దాది లేరు అని చెప్పకండి. ఎల్లప్పుడూ ఇదే చెప్పండి, మా దాది మాతోనే ఉన్నారు అని. ఈ యజ్ఞాన్ని సంపన్నం చేయటానికి మాతోనే ఉంటారు అని. దాది ఇలా అన్నారు, బాబా ఎప్పుడూ అంటూ ఉంటారు, ఈ సమయంలో వ్యర్థమైన ఆలోచనలు అంతం చేయండి అని. ప్రతి సంకల్పం కేవలం శ్రేష్టమైందే కాకుండా పంచతత్వాలకి, ప్రపంచానికి కూడా కళ్యాణకారిగా ఉండాలి అని. ప్రస్తుత సమయంలో బాబా యొక్క యోగి పిల్లల సంకల్పాల వైబ్రేషన్లు ప్రపంచానికి చాలా అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో కోపం, అహంకారం, హింస ఎంతో పెరుగుతున్నాయి. బాబా ఇలా అన్నారు, మీరు కూడా చాలా సమీపంలో ఉన్నారు. మీ సంపూర్ణత చాలా దగ్గరలోనే ఉంది. మీరు చేరుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కొంచెం శ్రద్ధ అవసరం. మరలా బాబా ఇలా అన్నారు, మొత్తం ప్రపంచానికి శాంతి, సుఖం కావాలి. మరియు మీరందరూ ప్రపంచానికి అధిపతులు. ప్రతి పిల్లవాడు బాబాకు ఎంతో ప్రియమైన వారు. ప్రతి పిల్లవాడు బాబా హృదయానికి అతి సమీపంలో ఉన్నారు. అప్పుడు బాబా అందరికీ వరదానాన్ని ఇచ్చారు, ఎల్లప్పుడూ తోడుగా ఉండండి, సమీపంలో ఉండండి, సంపన్నులుగా తయారవ్వండి అని. అప్పుడు బాబాతో నేను ఇలా అన్నాను, బాబా మున్ని దీది ఇలా అన్నారు, దాది వస్తే బాగుంటుంది అని. అప్పుడు బాబా నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చారు, దాది హృదయం కూడా ఉంది, కానీ ఈ సమయంలో దాదీని పంపలేము అని. నేను కారణం అడగలేదు. అప్పుడు బాబా ఇలా అన్నారు, మీరందరూ తోడుగానే ఉన్నారు. అదేవిధంగా ఈ అత్యంత విశాలమైన యజ్ఞం మరియు అందరి సహకారంతో కొనసాగుతూ ఉంది. చివరిగా బాబా అందరికీ ఎంతో ప్రేమభరితమైన ప్రియ స్మృతులను అందచేశారు. ఆ ప్రియ స్మృతులను తీసుకుని నేను కిందకు చేరుకున్నాను. అచ్చా, ఓం శాంతి. आँखों में बाबा तेरी जाने हैं कितने जलवे, आँखों में बाबा तेरी जाने हैं कितने जलवे, देखा है हमने इनसे जग को निहाल करते। आँखों में बाबा तेरी जाने हैं कितने जलवे,